ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటది? తెలుగుదేశం అయితే బాగుంటది. ఎందుకు? ఎందుకంటే ఏమన్నా డెవలప్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పార్టీని అవగాహన చేస్తారు. ఎందుకు డెవలప్మెంట్? ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడు? ఎలాంటంటే ఏమన్నా కొత్త ఇండస్ట్రీని తీసుకొస్తాడు. ఎక్కడికి తీసుకొస్తాడు? విజయవాడ ఉంది, మనకి తిరుపతి ఉంది, మనకి కోస్టల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. కోస్టల్ కాదు ఇప్పుడు ఆయన కోస్టల్ ఏరియాస్ తెలంగాణ. అదే ఇప్పుడు కోస్టల్ ఏరియాలలో ఇప్పుడు పోర్ట్లను డెవలప్ చేస్తుండే కదా వైఎస్ జగన్. ఏం చేస్తారు? పేరు పోర్ట్లు కట్టేసి ఏం సరిపోదు కదా, అక్రమ రవాణా చేసుకోను. అక్రమ రవాణా కాదు, వేరే టైం ట్రాన్స్పోర్ట్ ఏదైనా చేయొచ్చు కదా. చేయొచ్చు కదా, అదే చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేశాడు? 5 పోర్ట్లు డెవలప్ చేసి 5 పోర్ట్లు చేసేసి వదిలేసి సరిపోదు కదా. ఏం డెవలప్మెంట్ చేసి ఆ పోర్ట్ వల్ల ఏం యూజ్ వచ్చింది చెప్పండి? ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. ఇప్పుడు షిప్ లో ఇస్తా ఉంటాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చాయి. పేరుకి పెట్టున్నాడు అంత. 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు అమరావతి అనే వ్యవసాయ భూములు ఉన్నాయి కదా, 33,000 ఎకరాల భూమి రైతుల దగ్గర తీసుకొని అక్కడ ఒక రాజధాని కడతానికి గ్రాఫిక్స్ చూపించిండు. ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. లాస్ట్ కి ఎంత తాత్కాలికమే అన్నాడు. ఇప్పుడు కూడా బ్లూ ప్రింట్ కూడా ఉంది. బ్లూ ప్రింట్ అతను గ్యారెంటీకి అదే బ్లూ ప్రింట్ మాత్రమే ఉంది. అంటే గ్రాఫిక్స్, బాహుబలి గ్రాఫిక్స్ గెలిచింటే గ్యారెంటీకి ఇంప్లిమెంట్ చేస్తుంటే గెలవలేదు కదా. అది కట్టిన బిల్డింగ్స్ తాత్కాలికం అన్నది కదా. పోలవరం ఎత్తుకోండి, ఆల్మోస్ట్ 90% అయిపోయింది చంద్రబాబు నాయుడు. దాంట్లో 10% చేయని ఏమి చెప్పండి? 10% అక్కడ పోయి చూసే తుప్పు పట్టిపోయి కమ్మిలు తుప్పు పట్టుకున్నాయి, మహా దారుణంగా ఉన్నాయి. 10% కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది, ఐడియా ఉందా మీకు? వచ్చింది అంటే జాతీయ హోదా ఇచ్చిందంటే రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఓన్లీ 10% కాదు. జాతీయ హోదా ఇచ్చిందంటే దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంది. మనం స్టేట్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ మీదనే ఆధారపడి. అదే మనం రిక్వెస్ట్ చేస్తే అది ఎంతసేపు మన రిక్వెస్ట్ దాని మీదనే ఉంటది. మనకి ఎంతో పర్సెంట్ అయితే అనుకోవచ్చు, 90% అయిపోయింది, 10% ఉంది. పోలవరం మరి 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయింది చంద్రబాబు నాయుడు? 5 ఏళ్లలో అంటే చేసే 90% చేసాడు కదా. చెప్పండి, 90% చేసాడు. 10% ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పీరియడ్ లో 2 సంవత్సరాలు కరోనాకే పోయింది అంటుండు. 3 ఏళ్లలో మేము చేయాల్సింది ఇప్పుడు రాజధాని ఎక్స్చేంజెస్ కు, లేకపోతే సంక్షేమానికి, లేకపోతే పోర్ట్లకు. అంతకుముందు ఉన్నటువంటి అతి తక్కువ 3-4 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కట్టిన అంటుండు. అది డెవలప్మెంట్ కాదు. 2 ఏళ్ళు కరోనా లేకపోతే చేసేసి ఉంటాడు. అవును, మరి చంద్రబాబు 5 ఏళ్లలో చేయలే కదా. ఏపీలో కొన్ని స్టిక్కల రోడ్లు చూసారా, మహా దారుణంగా ఉన్నాయి. ఓకే, రోడ్లు దారుణంగా ఉన్నాయా? ఏం అసలు ఏం చేసే డెవలప్మెంట్ అసలు ఏం? మీరు పోర్ట్లు అయ్యి అన్నారు, రీసెంట్లీ అవి కూడా ఓపెన్ మెడికల్ కాలేజ్ కూడా అబద్ధమేనా? ఏదో ఒక చేయాలి కాదని చెప్పి 5 కోట్లు వదిలేడు. మెడికల్ కాలేజ్ కూడా అబద్ధమేనా? మెడికల్ కాలేజ్ అదే చెప్పిందండి, ఎలక్షన్ ముందు ఇంకా చేయాలి కదా, గెలవాలి కదా, ఏదో సింపతి రాబట్టాలని వదిలేడు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతానని పసుపు కుంకుమ వేసాడు. నేను ఒప్పుకుంటా, 10,000 వేసాడు అకౌంట్లలో పైసలు అకౌంట్ ముందుగా 10,000 వేసాడు పసుపు కుంకుమ పేరుతో. అదే మాదిగా 45 సంవత్సరాలకి 1 మంత్ బిఫోర్ మనీ వేయాల. అతను ఇచ్చిన స్కీమ్ లో జగన్ ఇంకా వేయలేదు. జగన్ అదే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ ముందే వేస్తాడు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఓట్లను కొనడానికి వేసినప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా పైసలు వేయకుండా ఇప్పుడు వేస్తా చూడండి, 45 సంవత్సరాలకి డబ్బులు ఆపేస్తున్నా. ఆ డబ్బుల్ని ఎలక్షన్ ముందే వేస్తాడు. అదే సరిపోలా, ఆయన పసుపు కుంకుమ ఈయన స్కీమ్ పేరుతో డబ్బులు వేస్తున్నాడు. అంటే ఇద్దరే. కానీ ఏంటంటే పార్టీని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏమైనా డెవలప్మెంట్ చేయొచ్చు, అంతేకాని ఇప్పుడు ఉండే అప్పుల్లో కూరుకొని ఉండేదానికి చంద్రబాబు నాయుడు వచ్చినా ఏం చేయలేడు. ఇంకొక నెక్స్ట్ ఇయర్ గానీ అదే కంటిన్యూస్ గా అదే గవర్నమెంట్ ఫామ్ అయితే తప్ప ఎవరేం చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే కంటిన్యూ అయితే ఇప్పుడు వైజాగ్ డెవలప్ అవుతుంది అనుకోవచ్చు కదా. మరి వైజాగ్ ఇప్పుడు అయిందా అండి, రిషికొండని గోకేసి క్లీన్ షేవ్ కోసినట్టు గోకేసులు. అదే అంటే దాని మీద సెట్ అయ్యే రోజా. తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద మాత్రం వెంకన్న స్వామి ఉండొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ కొండ మీద ఉండకూడదని. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. మొన్న రీసెంట్ గా నేను ఒక వీడియో చూసిన, గుట్ట మీద అమ్మవారు, గుట్ట కింద కమ్మవారు, ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. మరి దాన్ని ఏమనాలి? కామెంట్ చేస్తున్నారు, అది నిజం కాదు. కానీ 100 అంటారండి. ఇప్పుడు నేను 100, వాళ్ళు కూడా అన్నప్పుడు కూడా అది కూడా లైట్ తీసుకోవాలి కదా. అదిగో అందుకనే కదా అన్ని ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది ఎంత వాస్తవం లేదో తెలియదుగా. ఓకే, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు టీడీపీ? గ్యారంటీ 100 వచ్చుతాయి. 100 సీట్లు వస్తాయి. లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడా? పక్క లోకేష్ మంగళగిరిలో గ్యారెంటీ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి డిక్లేర్ అయింది కాబట్టి అతనికి ఏరుకోరి పిఠాపురమే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏ పొజిషన్ లో చూడవచ్చు? ఒకవేళ ఏ పొజిషన్ లో అంటే నాకు తెలిసి గ్యారంటీ రక్షణ శాఖ మంత్రి ఇచ్చి అనుకుంటున్నా. ఏ శాఖ? రక్షణ శాఖ మంత్రి. రక్షణ శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ ఇస్తారంటారా? ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తున్నాం అంటున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ తరం కాదు కుప్పంలో ఓడియడం.
ఇంకా ఏమన్నా ఇస్తే ఆ కుప్పం సైడ్ ఇంకొక అతను రామచంద్ర యాదవ్ అని పార్టీ బతున్నాడు. అతను ఏమన్నా నిలబడితే ఓట్లు చేలుతాయి తప్ప కుప్పంలో అతన్ని కొట్టే వాడే లేడనుకుంటా. పులివెందులలో పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడిస్తున్నాం అంటున్నారు. టీడీపీ వాళ్ళు సాధ్యమవుతుందా? సాధ్యంగా ఇప్పుడు టీడీపీకి కొన్ని టెక్లర్ సీట్లు ఉన్నాయి, అట్టే మాదిగా వైసీపీకి కొన్ని టెక్లర్ సీట్లు ఉన్నాయి. ఎక్కడ ఊరు ఏం చేస్తున్నా ఎన్ని స్కీములు పెట్టినా వైసీపీ గెలవాల్సిన కాడ వైసీపీయే గెలుస్తుంది, టీడీపీ గెలవాల్సిన కాడ టీడీపీయే. ఆ మాది 10 రిజర్వ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ మీది? నాది తిరుపతి. తిరుపతిలో ఎవరు గెలుస్తారు? తిరుపతిలో అంటే తిరుపతి ఓవరాల్ మాకు చాలా సీట్లు ఉన్నాయి. మా నియోజకవర్గం అయితే సూలూరుపేట వచ్చింది. ఈసారి గ్యారంటీగా టీడీపీ క్యాండిడేటే గెలిచారు. సూలూరుపేటలో టీడీపీ గెలుస్తారు. ఓకే. వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? వైసీపీ రావచ్చు అంటే ఇప్పుడు దీనికి 70 రావచ్చు, 70 రావచ్చు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇయ్యింది బీజేపీ పార్టీ. ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేసేది బీజేపీ పార్టీ. రైల్వే జోన్లు ఇయ్యింది బీజేపీ పార్టీ. నెక్స్ట్ గానీ సెంట్రల్ లో చెప్తానండి ఒక్క నిమిషం. ఇప్పుడు మూడుకి అయితే వాళ్ళకు అంటే ఏపీకి చేయాల్సినటువంటి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఏ పని కూడా బీజేపీ చేయలేదు. అలాంటి పార్టీ తోటి టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎట్లా చూస్తున్నావు? టీడీపీ అంటే అది మహాదాన్. నేను ఇప్పటికీ బీజేపీ చేసిన పనులు కొన్ని నచ్చవు. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ పైన వస్తే నెక్స్ట్ కన్ను పడింది వచ్చి బ్యాంకింగ్స్ మీద, రైల్వే మీద గ్యారంటీ ప్రైవేటీకరణ చేసేది. ఓకే. అలాంటి పార్టీ తోటి బీజేపీ టీడీపీ పార్టీ గెలిచింది ఏది అదే పవన్ కళ్యాణ్ మెజ్జి చేసుకున్నదే సమన్వయమే గానీ బీజేపీతో కలిసింది వచ్చి ఆ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు కలవాల్సి వచ్చింది? మరి అది టీడీపీకి మైనస్ కదా? అది మైనస్ అవుద్ది కొన్ని ఏరియాలో పక్కా. ఎన్ని సీట్లు లాస్ అవుతుంది అట్లా? ఆ మాదిగా నన్ను తెచ్చుకుంటే ఒక 6 నుంచి 7 సీట్లు గ్యారంటీ. వాళ్ళకే 10 సీట్లు ఇచ్చారు కదా ఇప్పుడు. 10 సీట్లు ఇచ్చారు కానీ అన్ని లాస్ ఒక 7 నుంచి 8 సీట్లు గ్యారంటీ. దాని వల్ల లాస్ 7-8 గెలుస్తుంది అంట వాళ్ళ కూడా. ఓకే. జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? జనసేనకి ఇచ్చింది 21 ఏమోగా. 15 నుంచి 80 మధ్యలో పక్కాగా వస్తాయి. 15 to 18 మధ్యలో గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా మరి? పక్కా గెలుస్తాడు. అందుకనే పిఠాపురం ఏరి కోరి ఇచ్చింది పిఠాపురం. ఓకే, థ్యాంక్ యూ.